హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. నేపాళ మాంత్రికుడు రెండవ భాగం విందాం. ధనపాలుడు ఆ ఉంగరాన్ని తన ఎడం చేతి చిటికెన వేలికి ధరించి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. అంతే, వెంటనే ఇంటి దగ్గర ఉన్నాడు. సరిగ్గా ఇంటి సింహద్వారం ముందు నిలిచాడు. సరిగ్గా అదే సమయానికి అతని సేవకులంతా విదేశాలలో సేకరించిన సరుకులతోనూ అపారమైన ధనంతోనూ అనేకమైన వెండి బంగారు నగలతోనూ వచ్చారు. అది చూడటం ధనపాలుడికి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించింది. పరివారాన్నంతా ఎక్కడో నిలిపి వాడని గులాబీ తేవటం కోసం వెళ్ళాడు. ఎన్ని రోజులు తిరిగాడో, ఎక్కడ తిరిగాడో అతడికే తెలియదు. కానీ తిరిగి అతని ఇంటికి వచ్చేటప్పటికి పరివారం అంతా తిరిగి రావటం, ఇది కూడా ఆ ఆకారం మహత్యంగానే కనిపించింది అతనికి. ఆ ఆకారం ఎవరో, యక్షుడో, గంధర్వుడో, మహామాయావో, మాంత్రికుడో అయి ఉంటాడనుకున్నాడు ధనపాలుడు. అతన్ని చూడగానే అతని పరివారానికి, సేవకులకి ఎంతో సంతోషమైంది. ధనపాలుడు ఏమైంది తెలియక, ఎంతకాలం వేచి ఉండాలో అర్థం కాక పరివారమంతా కలవరపడ్డారు. తిరిగి వస్తాడు అనే ఆశ వదులుకొని చివరికి ఇంటికి తిరిగి వచ్చేశారు. పరివారంతో సహా యజమానిని చూడటంతో ఇంటి వద్ద ఉన్న సేవకులకు ఎంతో ఆనందం కలిగింది. అతడి కుమార్తెలు ముగ్గురు వచ్చి ఒక్కసారిగా అతన్ని కౌగలించుకున్నారు. ఇంట్లోకి రాగానే సకల సపర్యలు చేశారు. తండ్రి యోగక్షేమాలు అడిగారు. ఇదివరలో ధనపాలుడు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా, ఎన్ని రోజులకు వచ్చినా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉండేవాడు. కానీ ఈసారి వచ్చినప్పటి నుంచి కళాకాంతి కనిపించకపోవడం, అతడు ఏదో విచారంతో బాధపడుతూ ఉండటం కుమార్తెలు గమనించారు. ఒకవేళ వ్యాపారంలో నష్టం ఏమన్నా వచ్చిందేమో అని అనుకున్నారు. అప్పుడు పెద్ద కుమార్తె తండ్రితో, ఎందుకు నాన్న అలా ఉన్నావు? వ్యాపారంలో నష్టం వచ్చిందా అని అడిగింది. ఆయన సమాధానం చెప్పేలోగానే రెండవ కుమార్తె, వ్యాపారంలో ఒకసారి నష్టం వచ్చినంత మాత్రాన మన సంపద తరిగేదేముంది? అందుకోసం నాన్న విచారపడవలసిన అవసరం ఏముంది అని అంది. డబ్బు ఉన్నా పోయినా కూడా నాకేమీ బాధ లేదు. ముందు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో, ఎందుకు ఇలా ఉన్నావో చెప్పు నాన్న అని అడిగింది మూడవ కూతురు. నా సంపద ఏమీ పోలేదు, నష్టం ఏమీ రాలేదు. నిజానికి నా సంపద 3 రెట్లు పెరిగింది. ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలే వచ్చాయి ఈసారి అని చెప్పాడు. మరెందుకు విచారంగా ఉన్నావు అని అడిగింది మూడవ కుమార్తె. ఆ విషయం రేపు చెప్తాను. ఈ రోజంతా మనం సంతోషంగా గడుపుకుందాము అని చెప్పాడు ధనపాలుడు. ఆ రోజున యజమాని, సేవకులు అంతా ఎంతో ఉత్సాహంగా ఎన్నో రకాల మధుర పదార్థాలతో, నృత్య గాన వినోదాలతోనూ ఎంతో ఉల్లాసంగా గడుపుకుంటున్నారు. ఆ సమయంలోనే ధనపాలుడు తన రత్న మందసాన్ని తెప్పించాడు. అందులోనే అతను తన అత్యంత విలువైన ఆభరణాల్ని, రత్నాల్ని భద్రపరుచుకుంటాడు. సేవకులు దాన్ని అతడి ముందు ఉంచగానే తెరచి అందులో నుంచి మొదట అనేక రత్నాలతో అద్భుతంగా కళ్ళు మిరుమిట్లు గొల్పేటట్లు మెరిసిపోతున్న నవరత్న శిరోమణిని తీసి పెద్ద కుమార్తెకు ఇచ్చాడు. అమ్మా, ఇదిగో నువ్వు కోరినట్లుగా శిరోమణిని తెచ్చాను. దీన్ని అగ్ని దహించలేదు. నీరు, గాలి, కాలం కలిసినా దీని ప్రకాశాన్ని అణుమాత్రం కూడా తగ్గించలేవు. దీన్ని ఎన్ని వేల సంవత్సరాల క్రితం తయారు చేశారో చెప్పడం కష్టం. ఇది సమంతకమణి ధరించిన సత్యభామ తలలో పెట్టుకునేదని, దీనికి ఒక ఇతిహాసం కూడా ఉంది అని చెప్పాడు. ఆ మణిని చూసి ఆ మాటలు విన్న భాగ్యమతి ఎంతో మురిసిపోయింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తరువాత రెండవ కుమార్తె కోసం తీసుకువచ్చిన అపూర్వమైన దర్పణాన్ని తీశాడు. చుట్టూ పచ్చలు, కెంపులు మొదలైన రత్నాలు పొదగబడి ఆ అద్దం చూడటానికే ఎంతో అందంగా ఉంది. ఆ అద్దాన్ని ఆమెకిస్తూ, ఇది అపూర్వమైన దర్పణం. ఇలాంటిది ప్రపంచంలో ఒకటే ఉంది. దీనిలోకి చూసుకున్నప్పుడు దీంట్లో నుంచి ప్రసారమయ్యే దివ్య కిరణాలు చూసుకునే వ్యక్తి మీదకి ప్రసారమయ్యి సౌందర్యాన్ని ఇనుముడింపజేసి ఎప్పటికీ తరిగిపోని యవ్వనాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పాడు. ఆ మాటలు విన్న కాంతిమతి సంతోషానికి అంతులేదు. ఇహ అప్పుడు మందసంలో నుంచి ఒక చిన్న గాజు పెట్టెలాంటి దాన్ని తీశాడు. దాని మూత తెరవటం ఆలస్యంగా గులాబీ పరిమళం గుప్పున గుబాళించింది.
ఉదయించే సూర్యకాంతితో సమానంగా ప్రకాశిస్తున్న ఒక గులాబీ పుష్పాన్ని తీసి మూడవ కుమార్తె శాంతిమతికి ఇస్తూ, ఇది సృష్టికే అందాలు దిద్దే వాడని గులాబీ. ఇది ఎప్పటికీ వాడిపోదు. దీని పరిమళం ఎప్పటికీ పువ్వును వీడిపోదు. ఇలాంటి పువ్వు పూసే చెట్టు ఈ అశేష ప్రపంచంలోనూ ఒక్కటే ఉంది. అది కూడా 1000 సంవత్సరాలకు ఒక పువ్వు పూస్తుంది అని చెప్పాడు. శాంతిమతి ఆ పువ్వును తీసుకొని కళ్ళకద్దుకొని తలలో ఉంచుకుంది. తన 3 కుమార్తెల ముఖాలలోనూ ఆనందం తాండవించడం చూసి ఎంతో మురిసిపోయాడు ధనపాలుడు. ఆ సంతోషపు ఛాయలు అంతరించకముందే అతని కనులలో నీళ్లు తిరగటం చూసింది శాంతిమతి. నాన్న, మాకు కోరిన కానుకలు తెచ్చిపెట్టావు. మాకు సంతోషంగానే ఉంది. కానీ ఎందుకనో ఈసారి నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీలో నువ్వే ఏదో బాధపడుతున్నావు. ఏమిటి కారణం అని అడిగింది. అదంతా రేపు మాట్లాడుకుందాం అన్నాడు. అంతటితో వేడుకలు ముగిశాయి. ఎవరి శయన మందిరాలకు వారు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం ధనపాలుడు తన పెద్ద కుమార్తెను పిలిపించి జరిగిన విశేషమంతా ఆమెతో చెప్పి ఆమెను నేపాళ గహ్వరానికి వెళ్ళి ఆ ఆకారం దగ్గర ఉండి తన ప్రాణం రక్షించమని అడిగాడు. అందుకు ఆమె సమ్మతించలేదు. శాంతికి పువ్వు తేవటానికి వెళ్ళబట్టే కదా అలా జరిగింది, అందుకని ఆమెనే వెళ్ళి ఉండమనండి అని చెప్పింది. రెండవ కుమార్తె కాంతిమతి కూడా అదే సమాధానం చెప్పింది. అప్పుడు ధనపాలుడు తన 3వ కుమార్తెను పిలిచి విషయమంతా వివరించాడు. అతను ఆమెను వెళ్ళమనక ముందే తనంతట తానే వెళ్ళటానికి సిద్ధమైంది. ఆమె అభిమానానికి, ప్రేమకి తండ్రికి ఆపుకోలేని కన్నీళ్లు వచ్చాయి. అందరికంటే చిన్నదానివని, మెత్తని మనసు కలదానివని నిన్ను ఎంతో గారాభంగా పెంచాను. కానీ ఈనాడు ఇట్లా ఏం జరుగుతుందో తెలియకుండా నిన్ను ఎలా పంపేది తల్లి అని విలపించసాగాడు. ఎందుకు నాన్న ముందుగానే అలా బాధపడతారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుర్తు తెలియని ఆకారం ఎవరో మంచివాడే కావచ్చుగా, నాకే అపాయం లేకుండా సుఖంగా ఉండవచ్చుగా అని ఊరట కలిగే మాటలు చెప్పింది. దానితో ధనపాలుడి మనసు కొంత కుదటపడినా అతను ఆమెను పంపగలిగే స్థితికి రావటానికి 3 రోజులు పట్టింది. శాంతిమతిని అజ్ఞాత ప్రయాణానికి సిద్ధం చేశారు. ఆమె ఎక్కడికి వెళుతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు. అయినా ఆమె వెళ్ళి తీరాలి. తీరా వెళితే ఆ విచిత్రాకారం ఆమెను ఒకరోజు రాత్రి భోజనంగా భక్షించి వేస్తాడో ఏమో కూడా తెలియదు. అయినా పంపక తప్పదు. ఆమె వస్తువులన్నీ ఒకచోట చేర్చారు. బంధువులు, మిత్రులు అంతా చేరారు. ధనపాలుడు అమితమైన దుఃఖంతో ఏడుస్తున్నాడు. అప్పుడు శాంతిమతి, నాన్న, మీరు అనవసరంగా నా కోసం దుఃఖపడవద్దు. మనిషి జీవితం విధిని అనుసరించి జరుగుతుందనేది మనందరికీ తెలిసిన విషయమే. విధిని కాదనటం ఎవరి తరమూ కాదు. జరగనున్నది ఎట్లాగూ జరుగుతుంది. ముందుగానే ఏవేవో ఊహించుకొని ఎప్పుడో ఒకసారి చచ్చేది క్షణక్షణం చావటం దేనికి? నేను వెళతాను. ఆ ఆకారానికి సేవకురాల్లాగా ఉంటాను. ఆ ఆకారం నన్ను చంపదనే ఉంది. ఎప్పటికైనా మిమ్మల్ని చూడటానికి రాను వచ్చు. అందుకని ముందే అంతా అశుభంగానూ అనర్థంగానూ ఊహించుకొని భయపడటం దేనికి అని చెప్పి తండ్రి తనకు తెచ్చి ఇచ్చిన వాడని గులాబీని తీసుకొని తలలో ధరించింది. తండ్రి భద్రంగా ఉంచిన ఉంగరాన్ని తెచ్చి ఆమెకి ఇచ్చాడు. ఆమె దానిని ఎడమ చేతి చిటికెన వేలికి ధరించింది. అంతే, వెంటనే ఆమెకు సంబంధించిన సామానులన్నిటితో సహా మాయమైపోయింది. ఆ విధంగా తమ ఇంట్లో బయలుదేరిన శాంతిమతి ఒక సుందరమైన విశాలమైన భవనంలో చక్కగా అలంకరించబడిన గదిలో ఉన్నది. ఈలోగా ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఆమె వాళ్ళ ఇంటి నుంచి ఈ విశాలమైన భవనంలోకి ఎలా వచ్చిందో ఆమెకేమీ తెలియదు. ఆమె ఒక దంతపు కోళ్లు గల బంగారు మంచం మీద తెల్ల హంసల ఈకలతో తయారు చేసిన మెత్తని పరుపు మీద పవళించి ఉంది. ఆమె అక్కడ ఎన్నో రోజులుగా నివసిస్తున్నట్టు ఆమె ఆ భవనంలో ఒక మనిషో లేక దాని యజమాను తాలూకు మనిషో అన్నంత సహజంగా పడుకొని ఉంది. ఆమెకు మాత్రం వాళ్ళింట్లో మామూలుగా రాత్రి భోజనం చేసి పడుకొని నిద్రపోయి లేచినట్లుగా ఉంది. ఆమెకు కనిపించని ప్రదేశం నుంచి మనోహరమైన సంగీతం వినిపిస్తోంది. ఆమె మంచం మీద నుంచి అడుగు కింద పెట్టి లేచి నిలబడి ఒకసారి ఆ గదినంతా కలియజూసింది.
ఆమె సామానులన్నీ ఆ గదిలో చక్కగా సర్ది అమర్చబడి ఉన్నాయి. ఆమె తలలోని వాడని గులాబీ పరిమళం గుబాళిస్తోంది. ఎదురుగా ఒక చిన్న బంగారు కలశం కనిపించింది. ఆమె తన తలలోని గులాబీని తీసి ఆ కలశంలో ఉంచింది. అది దానికోసమే ఏర్పాటు చేసి ఉంచబడినట్లుగా చక్కగా అమరింది. ఆ గదంతా ఒక మహారాణి శయన మందిరంలా ఎన్నో అందమైన వస్తువులతోనూ, చక్కని బొమ్మలతోనూ, రంగురంగుల తివాచీలతోనూ అలంకరించబడి ఉంది. ఒకవైపున గోడంతా అద్దమే, మరొక వైపు గోడంతా బంగారం పూసినట్టు మెరిసిపోతోంది. మరో గోడ తెల్లగా స్వచ్ఛమైన వెండిలా వెలిగిపోతోంది. ఇంకోవైపు గోడ దంతంలాగా దగదగలాడిపోతోంది. ఆ 4 గోడలకు నవరత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. ఆమె గది చుట్టూ పరిశీలించడం అయింది. ఇది ఎవరిదో పడక గది అయి ఉంటుంది అనుకుంది. ఆమెకు ఆ భవనమంతా తిరిగి అన్ని గదులు చూడాలనే కోరిక కలిగింది. ఆమె ఆ గదులలో ఎంతసేపు తిరిగిందో తెలియదు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, అందులో నుంచి మరో గదిలోకి వెళ్ళింది. ఒకదానికంటే ఒకటి అందంగా ఉంది. ఆమె తిరిగి తను పడుకొని ఉన్న గదిలోకి వచ్చింది. కలశంలో ఉంచిన వాడని గులాబీని తీసుకొని తిరిగి తన జడలో ఉంచుకుంది. కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న తోటలోకి వెళ్ళింది. ఆ తోట రకరకాల చెట్లతో, తీగలతో ఎంతో అందంగా ఉంది. ఎన్నో రంగుల పూలు వికసించి సువాసనలు ఈనుతున్నాయి. ఎత్తైన చెట్ల మీద అనేక విధాల పక్షులు కూర్చొని కలకూచితాలను చేస్తున్నాయి. గాలికి లతాని కుంజాలు తలలాడిస్తూ ఆమెకు స్వాగతాన్ని ఇస్తున్నాయి. జలయంత్రాలు నీటి ధారల్ని ఆకాశానికి ఎగజుమ్ముతున్నాయి. సన్నని తుంపరల్లో నుంచి చక్కని సూర్యకాంతి ప్రతిఫలించి ఇంద్రధనస్సులు ఏర్పడుతున్నాయి. ఆమె అలా ఆ తోటలో తిరుగాడుతూ ఆమె తండ్రి కోసుకొచ్చిన వాడని గులాబీ చెట్టు దగ్గరికి వచ్చింది. ఆమె తలలో నుంచి ఆ పువ్వును తీసి ఆ తొడిమకు ఆనించి ఉంచింది. ఆశ్చర్యం! ఆ పువ్వు దానికి అంటుకుపోయి సహజంగా దానికి ఇప్పుడే పూసినట్టుగా ఉంది. ఆమె తల్లిని చేరిన బిడ్డలాగా చెట్టున మునుపటి కంటే అందంగా ఉన్న ఆ పువ్వును చూసింది. ఆమెకు ఆ పువ్వును తిరిగి కోసుకోబుద్ధి కాలేదు. దాన్ని అలాగే చెట్టుకు వదిలేసి దాని అందాన్ని తిరిగి తిరిగి చూస్తూ తన గదిలోకి తిరిగి వచ్చింది. ఆమె తిరిగి వచ్చేటప్పటికి అక్కడ ఒక అందమైన బల్ల అమర్చబడి ఉంది. దానిమీద ఎన్నో రుచికరమైన పదార్థాలు, పానీయాలు, పండ్లు అమర్చి ఉన్నాయి. అది చూసి ఆమె, ఈ ఆకారం ఎవరో కానీ దానికి నా మీద కోపం లేదల్లే ఉంది. మొత్తానికి మంచి యజమానిలా ఉన్నాడు అని మనసులో అనుకుంది. అంతలోనే గోడ మీద ఎర్రని అగ్నిశకల్లాంటి కొన్ని అక్షరాలు కళకళలాడే నిప్పుల్లాగా కనిపించసాగాయి. ఆమె వాటిని చదువుతోంది. నేను నీకు యజమానిని కాను, నీ సేవకుడిని. ఈ మహా ఐశ్వర్యానికంతా నువ్వే మహారాణివి. నువ్వు ఏది కోరినా ఆజ్ఞాపించినా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె చదవటం పూర్తి కాగానే తెల్లని వెండి గోడ మీద కనిపించిన ఆ అగ్ని అక్షరాలు మాయమైపోయాయి. అంతలోనే ఆమెకు తన తండ్రికి ఉత్తరం రాయాలనే కోరిక కలిగింది. కానీ ఆమె రాయటానికి రాత పరికరాలు ఏమీ లేవు. ఒకవేళ రాసినా ఎవరు తీసుకొని వెళ్ళి ఇస్తారు? ఎలా చేరుతుంది? ఆమె పక్కకు తిరిగి చూసేటప్పటికి ఆ బల్ల మీద ఒక పక్కగా ఒక వెండి సిరాబుడ్డి, బంగారు కలము, చక్కని కాగితాలు ఉన్నాయి. ఆమె వాటితో తన తండ్రికి, అక్కలిద్దరికీ అన్ని వివరాలతో విపులంగా ఉత్తరం రాసింది. నా కోసం మీరు ఏమాత్రం విచారించవలసిన పని లేదు. ఇక్కడ నాకు మహారాణులకు అమర్చినట్టుగా అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి. పైగా ఇక్కడ నన్ను సేవకురాల్లాగా కాకుండా యజమానురాలుగా ఎంచి గౌరవిస్తున్నారు. ఆ ఆకారాన్ని నేను ఇంతవరకు చూడలేదు. కానీ నా ప్రతి ఆలోచనకి, ప్రశ్నకి సమాధానం అగ్నిలా వెలిగే అక్షరాలతో వెండిగోడ మీద కనబడుతోంది. అవి నేను చదవగానే మాయమైపోతాయి. ఇంతవరకు ఆ ఆకారం నా యందు ఎంతో దయతో ప్రవర్తిస్తుందనే చెప్పాలి అని లేఖ ముగించి మడిచి పక్కన పెట్టింది. వెంటనే అది అదృశ్యమైపోయింది. చక్కని శ్రావ్యమైన సంగీతం వినరాసాగింది. ఆమె తల్పం మీద పడుకుంది. ఆమె కనులు నిద్రతో వాలిపోయాయి. సంగీతం కూడా క్రమంగా తగ్గిపోసాగింది. ఆమె నిద్రపోయిన తర్వాత పూర్తిగా ఆగిపోయింది.
ఆమె సుఖంగా నిద్రపోయి ఎంతోసేపటికి లేచింది. నిద్ర మేలుకోగానే ఆమె మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రొద్దున ఆమె తోటలో కొంత భాగమే తిరిగి ఉండటం వలన మిగతాది చూద్దామనుకుని బయలుదేరింది. ఆమె తోటలో తిరుగుతూ ఉంటే వికసించిన పూల చెట్లు తమ తలలను ఆమె పూలు కోసుకోవటానికి అనువుగా వంచసాగాయి. ఫలవృక్షాలు లేత కొమ్మల నిండా పండి ఆమెకు అందేటట్లు తమ కొమ్మలను ఆమె నడిచే మార్గానికి ఇరుపక్కలా వంచసాగాయి. అయినా ఆమె ఒక్క పుష్పాన్ని కానీ ఒక్క పండును కానీ కోయలేదు. అలా తోటలో చీకటి పడేదాకా తిరిగి తన మందిరానికి వచ్చింది. ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆమె మందిరంలో అనేక రుచికరమైన పదార్థాలతో భోజనం సిద్ధంగా ఉంది. శాంతిమతికి తోటలో తిరిగి రావటం వలన ఆకలి బాగా అవుతోంది. అందుకని వెంటనే బల్ల ముందు కూర్చొని కడుపు నిండా భోజనం తృప్తిగా చేసింది. కాసేపు అక్కడ పచార్లు చేసి పడక గదిలోకి వెళ్ళింది. ఆమె మెత్తని హంసతులికా తల్పం మీద పడుకుంది. ఆమె ఉదయం అగ్నిశిఖలతో అక్షరాలు కనిపించిన గోడ వంక చూసింది. దానిమీద ఎర్రటి మంటలాంటి అక్షరాలు కనిపించసాగాయి. ఆమె వాటిని శ్రద్ధగా పరిశీలించి చదవసాగింది. మహారాణి గారికి ఈ మందిరము తోట మా సపర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా? గోడ మీద అక్షరాలలో కనిపించిన ఆ ప్రశ్నకు ఆమె, అయ్యా, తమరెవరో కానీ నన్ను మహారాణి అని పిలిచారు. నేను మహారాణిని కాదు, మీ పరిచారికను. ఎప్పుడైనా మీరు ఆజ్ఞాపించితే శిరసావహించి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక ఈ మందిరం అంటారా? ఇంతకన్నా అందమైన మందిరాన్ని కానీ తోటను కానీ ఇంతవరకు నేనెక్కడా చూడలేదు. ఉంటాయని కూడా అనుకోను. ఇది ఏ లోకమో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాను అని చెప్పింది. దానికి బదులుగా గోడ మీద ఎర్రటి అక్షరాలు రాయసాగాయి. శాంతిమతి, నీ సంతృప్తి మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇది హిమాలయాలలో కైలాస శిఖరం మీద ఉన్న నేపాళ గహ్వరం. నేను దీనికంతటికీ యజమానిని. నన్ను నేపాళ మాంత్రికుడు అంటారు. నువ్వు ఇక్కడ పరిచారికవు గాని పని మనిషివు గాని కాదు. ఈ నేపాళ గహ్వ రాజ్యానికి మహారాణివి. నాతో సహా ఇక్కడ అందరూ నీ సేవకులే. నువ్వు ఏది ఆజ్ఞాపించినా క్షణాల మీద జరిగిపోతుంది. నీకేం కావాల్సిన నిర్భయంగా కోరుకో. ఇక్కడ నాకు ఏ లోపము లేదు, కానీ ఒంటరిగా ఉండాలంటే విసుగు పుడుతోంది. నీకు వెంటనే ఒక చక్కని పరిచారికను ఏర్పాటు చేస్తాను అని చదివి పక్కకు తిరగగానే ఒక అందమైన చిలికత్తె ఆమె మంచం పక్కన నిలబడి ఉంది. ఆమెను సంతోషంగా చూసి తన తల్పం మీద పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె శాంతిమతికి ఎన్నో కబుర్లు చెప్పింది, కథలు చెప్పింది, వింతలు విశేషాలు చెప్పింది. ఇద్దరూ మనసులు కలిసిన స్నేహితుల్లా ఆ రాత్రంతా మేలుకొని మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎప్పుడో తెల్లవారు వచ్చే ముందు పడుకున్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ విశాలమైన ఆ సుందర మందిరంలోనూ ఉద్యానవనంలోనూ ఎంతో సంతోషంగా విహరించసాగారు. రకరకాల ఆటలు ఆడుకున్నారు. కొలనులో ఈత కట్టారు. ముత్యాలతోనూ పగడాలతోనూ ఎన్నో అల్లిక పనులు చేశారు. కాంతిమతికి కొత్తలో ఉన్న బెరుకుపోయి ఇప్పుడు స్వేచ్ఛగా విహరించసాగింది. ఉద్యానవనంలో పూలు కోసుకుంటుంది, పండ్లు కోసుకొని తింటుంది. తరచుగా ఆ వెండి గోడ ముందు నిలబడి మండే అక్షరాల సాయంతో నేపాళ మాంత్రికుడితో భయం లేకుండా మాట్లాడుతోంది. అలా ప్రశాంతంగా సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. అక్కడ అదృశ్యంగా ఉండే ఎంతోమంది పరిచారికలు ఆమెను కంటికి రెప్పలా కాచుకొని ఉండిసాగారు. ఎప్పుడు ఏది కావాలనుకుంటే అది అందించసాగారు. ఆమె గుర్రాలు లేకుండా పరిగెత్తే బండిలో రోజు షికారుకు వెళ్తోంది. ఆ బండి వేగంగా పరిగెత్తుకు వెళుతుంటే చెట్లు అడవి రెండుగా చీలి దారి ఇస్తోంది. రోజురోజుకి ఆమె ఆ అగ్ని అక్షరాల సంభాషణతో నేపాళ మాంత్రికుడికి ఎంతో సన్నిహితం కాసాగింది. అతనంటే ఆమెకు ఎంతో ప్రేమ, అభిమానం ఏర్పడ్డాయి. ఆమెకు అతన్ని చూడాలనే కోరిక కలిగింది. ఆమె అనేకసార్లు ఆ మాంత్రికుణ్ణి ఒకసారి కనిపించమని కోరింది. నేను కనబడితే నువ్వు కళ్ళతో చూడలేవు. నా భయంకర ఆకారం చూస్తే నువ్వు మూర్ఛపోతావు. నా కఠినమైన కంఠస్వరం వింటే నువ్వు భయపడిపోతావు అని చెప్పి ఆమెను సమాధానపరుస్తూ వచ్చాడు. అలా ఆమె కొంతకాలం ఊరుకుంది. తర్వాత ఒక రోజున ఆమె ఏమైనా సరే నిన్ను చూసి తీరాలి అని హఠం చేసింది.
అప్పుడు మాంత్రికుడు ఆమెకు అసంతృప్తి కలిగించడం ఇష్టం లేక, అయితే విను, మన ఉద్యానవనంలో ఉన్న జలయంత్రం పక్కన ఉన్న పాలరాతి పద్మం మీద కూర్చుని కళ్ళు మూసుకొని నేపాళ మాంత్రికాయ నమః ప్రీతికరాయ దర్శనం కురు అని 10 సార్లు జపిస్తే నేను నీకు కనబడతాను. కానీ నన్ను, నా ఆకారం చూసిన తర్వాత నా మీద నీకున్న అభిమానం పోతుందేమో అన్నాడు. అప్పుడు శాంతిమతి, మీ ఆకారం ఎలా ఉన్నా సరే, ఎంత భయంకరంగా జుగుప్సాకరంగా ఉన్నా సరే, నేను ఎప్పటికీ ఇట్లాగే మిమ్మల్ని అభిమానిస్తాను. ఇది నా తిరుగులేని నిర్ణయం. మీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకా ఏమాత్రం కాలయాపన చేయకుండా వెంటనే నాకు దర్శనం ఇయ్యండి అని చాలా ఆవేదనగా అడిగింది. అందుకు అదృశ్యంగా ఉన్న నేపాళ మాంత్రికుడు అక్షరాల ద్వారా తన అంగీకారం తెలియజేశాడు. నేపాళ మాంత్రికుడు జానపద నవల 2వ భాగం సమాప్తం. రేపు 3వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.